12:30 లోపల ముగించడానికి మాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తాను. ఒక 5 మంది స్త్రీలను లేదా 4 స్త్రీలను తీసుకొని ఆ స్త్రీల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము. నిజంగా చాలా ఉన్నతమైన స్త్రీలు మనకు పరిచయమే వాళ్ళు బైబిల్లో చాలా మంది. సో ప్రతి ఒక్కరికి తెలుగు అర్థమవుతుందా? ఫస్ట్ అందరికి అర్థమవుతుంది కదా, నో ప్రాబ్లం. అందుకనేసి సో తెలుగులో చెప్తాము. స్త్రీలు అంటేనే మొట్టమొదటిగా ఏంటి, మన బౌండరీస్ ఎంతవరకు ఉంటాయి. సో నా మాట మీకు అర్థమైతే కాబట్టి మీరు కూడా నాతో పాటు ఇంటరాక్ట్ అవుతే సో చక్కగా ఉంటుంది అనుకుంటున్నాను. మన బౌండరీస్ అంటే దాన్ని ఎక్కడ తిరగదు ఎంతవరకు ఉంటాయి అంటే మన ఆలోచనలు కానీ మన పనులు కానీ ఎంతవరకు ఉంటాయి. మాక్సిమం మన ఆలోచనలు మనం చేసే పనులు అవి ఎంతవరకు పరిమితమై ఉంటాయంటే మన ఇంటి వరకు కదా, మన ఇంటి వరకు మాత్రమే. మనం వంట చేయడమో, ఆ భర్తకి కావాల్సింది చూడడమో, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడమో, లేదా తదితర ఇంట్లో కార్యక్రమాలు ఇంతటి వరకే ఉంటాయి మన ఆలోచనలు కదా. మనము స్త్రీలే. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి వారు కూడా స్త్రీలే చాలా మంది కదా. మరి వారు చేయంగా ఎన్నో గొప్ప పనులు మనం ఎందుకు చేయట్లేదు? చాలా మంది గొప్ప గొప్ప కార్యాలు బైబిల్లో చేశారు కదా, వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయట్లేదు? సో స్త్రీలు అంటేనే ఫస్ట్ మీకు అందరికీ తెలిసిన విషయమే, వచనమే అది. సో ఒక గొప్ప బాధ్యత స్త్రీకి అప్పచెప్పాడు దేవుడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. పురుషులకు ఇవ్వలేదు, అది స్త్రీకి మాత్రమే దేవుడు అధికారం ఇచ్చినట్టుగా బైబిల్లో ఉంది. థ్యాంక్ యూ. జ్ఞానవంతరాలు ఏం చేస్తుందంట, ఇల్లు కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఇల్లు అంటే మనం కట్టుకునే ఇల్లు కాదు నేను చెప్పడము. సో నార్మల్ గా ఒక దైవికమైన కుటుంబంగా కానీ, ఒక మంచి కుటుంబంగా, ఒక మంచి అలవాట్లు ఉన్న కుటుంబంగా, ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దే ప్రియారిటీ లేదా అధికారం ఎవరికి ఇచ్చాడు అంటే దేవుడు స్త్రీకి ఇచ్చాడు. నిజంగా చాలా ఉన్నతమైన భాగ్యం అది. తన ఇల్లుని కడుతుంది, 3 ఇంటిని పీకేస్తుంది. సో ఇల్లు ఇప్పుడు ఈ చర్చిలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది స్టాండర్డ్ గా ఉండాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం? చర్చి కట్టక ముందు ఏం చేస్తాం? ఫౌండేషన్ వేస్తాం. ఏమంటారు? అది పునాది కదా. సో అది స్ట్రాంగ్ గా ఉంటే ఈ చర్చి గోడలు కానీ లేదా మన ఇండ్లు కానీ వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? అది చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే స్టాండర్డ్ గా ఉంది అది? పునాది అనేది చాలా స్టాండర్డ్ గా ఉంది. సో మన ఆత్మీయ జీవితాలకి కూడా సో ఇంతవరకు అనేకమైన విషయాలు బహుశా మీరు వినే ఉంటారు స్త్రీల గురించి. బట్ నేను ఇవాళ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆత్మీయంగా మనం ఎలా ఎదగాలి. అనేక విషయాల్లో స్త్రీలు ఎదుగుతున్నారు, చాలా రంగాల్లో రాణిస్తున్నారు, కానీ ఆత్మీయంగా ఒక క్రైస్తవులు రాణిలేకపోతున్నారు చాలా మంది కదా. సో ఒక వాక్యం చెప్పడంలో కావచ్చు, పాట పాడమంటే చాలా మందికి భయం కదా. అంటే ఏదో సంథింగ్ వాళ్ళు అక్కడ ఆపేస్తుంది, ఒక భయం లాంటిది. సో బైబిల్లో గొప్ప స్త్రీలు అద్భుతమైన పనులు చేశారు. వాళ్ళు కూడా స్త్రీలు, వాళ్ళకి భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా వాళ్ళకి ఉంది. బట్ అలాంటి స్త్రీలుగా మనం జీవించాలంటే ఏం చేయాలనేది ఈరోజు చూసుకుందాం. సో నా మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే, పునాది స్టాండర్డ్ గా ఉంటే ఇల్లు కానీ ఒక కట్టడం కానీ స్టాండర్డ్ గా ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి కూడా పునాది అనేది చాలా అవసరం కదా. సో ఒక వచనం చూపిస్తూ మీకు ముందుకు వెళ్తానండి. 1 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం. ఆరు 18 అండి. నేనే చదువుతానండి. సంపాదించుకుని నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు థ్యాంక్ యూ. చాలా కష్టపడి చదివారు. థ్యాంక్ యూ. సో ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఒక వర్డ్ ఇక్కడ ఉంది. ఏంటది? పునాది కదా. సో రాబో కాలంలోకి ఏంటంట? మంచి పునాది. మనం అనేకమైన విషయాల్లో మన భర్త విషయం